హలో నమస్తే అండి. ఇది పునుగులు గోధుమపిండితో తయారు చేస్తున్నాను. ఫస్ట్ మైదా పిండితో చేస్తుంటే ఇప్పుడు గోధుమపిండి చేస్తున్నాను. దీనికి కావాల్సింది కొత్తిమీర, జీలకర్ర, గోధుమపిండి, పచ్చిమిరపకాయలు అంతే. దీనికి ఏమి వేరే వద్దు. ఇది మజ్జిగలో పెరుగులో కలిపి పెట్టేసేయాల. ఫస్ట్ ఓ 10 నిమిషాలు అయితే చాలు. గోధుమపిండి, మైదా పిండి అవసరం లేదు. ఇది బాగుంటుంది పునుగులు. కానీ చూడండి, పెరుగులో బాగా కలిపి పెట్టేస్తాను. 10 నిమిషాలు బాగా నానింది గోధుమపిండి. ఇప్పుడు దీనికి కొత్తిమీర, జీలకర్ర, మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బాండ్లు పెట్టి నూనె వేసి ఇప్పుడు చేస్తున్నాను పునుగులు. ఫస్ట్ చూద్దాము, సన్నగా చేద్దాము అనుకున్నాను. అయినాక బాగా మళ్ళీ పెద్దగానే చేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి. మైదాపిండి తినుకోకుండా గోధుమపిండితో కానీ పునుగులు చేసుకోవచ్చు. చాలా రుచిగాను ఉన్నాయి, గరిగరి అంటాయి, బాగున్నాయి. దీనికి నేను పొడి వేస్తున్నాను. శనక్కాయల పొడి, ఏమన్నా పొడి వేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ చట్నీ టేస్ట్కి అంతే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నమస్తే అండి.